పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నేను ఒక సంస్కారవంతమైనటువంటి విద్యార్థిని, అమ్మఒడి తర్వాత తిరిగి పాఠశాలకు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఏదైతే గడుపుతారో, ఎవరిని చూసైతే ఆ విద్యార్థులు ప్రేరణ పొందుతారో, స్ఫూర్తి పొందుతారో, నేను భవిష్యత్తులో వీళ్ళు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటున్న పిల్లలకి ఆ స్థలంలో సంస్కారం అందాలి. సో అక్కడ సంస్కారవంతమైనటువంటి పిల్లల్ని తయారు చేసే విధంగా ఆ విగ్రహాన్ని చూస్తే ఆ ఉపాధ్యాయులకి ఆ స్పృహ కలగాలి. విద్యార్థులకి ఏం ఎదగాలి? మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి, మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా మనం ఎదగాలి, తిరిగి నేను సమాజ కార్యంలో భాగస్వామ్యం కావాలన్న స్పృహ ఆ విగ్రహం చూస్తే కలగాలి అన్న ఒక సామాజిక బాధ్యతతో విగ్రహాలు ఇచ్చినాం. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది నిజంగా. అండ్ ఇప్పుడు అంటే పిల్లలకి దేవాలయాలు ఎందుకు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అసలు టైం వేస్ట్ అని కూడా కొంతమంది మాట్లాడే పేరెంట్స్ మన కళ్ళ ముందు చాలామంది కనపడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈరోజు మీరు పిల్లలందరినీ కనెక్ట్ చేస్తున్నారు సరస్వతీదేవికి, గుళ్ళకి రమ్మంటున్నారు. ఈరోజు నేను పొద్దున వచ్చినా అంతమంది తల్లులు వచ్చారు, వాళ్ళందరూ మేము పిల్లలు వస్తున్నారు అంటున్నారు. రెండవది అక్కడ ఏంటి, ఈరోజు నేను చూస్తున్నటువంటి కార్యక్రమంలో ఎవరికో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చి తొలి జీతం, తొలి వేతనం దేవాలయానికి అని చెప్పేసి ఆయన ఇచ్చాడు చాలా ఆనందంగా. అవునండి, ఇదంతా ఏంటి అవునండి, ఇది మనం చేస్తున్న వ్యవస్థ ఏం కాదు. ఒక అద్భుతమైనటువంటి దేవాలయ వ్యవస్థని పూర్వం మనకు అందించారు. దాన్ని కాపాడుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. దేవాలయానికి వచ్చిన తర్వాత కుల వర్గాలకు అతీతంగా అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పనులు చేసేటోళ్ళు. అక్కడ ఏ కులం వాళ్ళు నువ్వు ఈ పని చేయి, ఈ కులం వాళ్ళు ఈ పని చేయని లేదు. ఒక వ్యవస్థిత కారణంగా నువ్వు డోలు వాయించవచ్చు, నువ్వు డప్పులు కొట్టిండొచ్చు, లేకపోతే నువ్వు పూజలు చేస్తుండొచ్చు, కానీ అక్కడ ఒక సామాజిక సమరసత మనకి కనపడుతుంది. సో అందరూ వయస్సు తేడా లేకుండా అందరూ కూడా వ్యవస్థలో పాల్గొంటారు. మామిడాకులు కట్టే వాళ్ళ దగ్గర నుంచి మైకు పట్టుకుని వేదిక మీద మాట్లాడే వాళ్ళందరికీ వ్యవస్థలో భాగస్వామ్యం చేసే విధంగా అక్కడ వ్యవస్థ ఉంటుంది. సో అన్ని తారతమ్యాలు మరిచి అక్కడ పని జరుగుతుంది. అక్కడ నుంచి పురాతన దేవాలయ వ్యవస్థలో అన్నసత్రం అక్కడ నుంచి జరిగేది, భాండాగారం అక్కడే దొరికేది, అంటే లైబ్రరీలు అక్కడే ఉండేటివి. తర్వాత వైద్యం అక్కడే దొరికేది, న్యాయం అక్కడే దొరికేది. ఇప్పటికీ నీకు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా, ఎన్ని న్యాయస్థానాలు ఉన్నా, తప్పితే గ్రామాల క్షేత్రాల్లో పోయి దేవుని దగ్గర ఒట్టేద్దాంపా అంటారు. సో అది వ్యవస్థ. సో అందుకని దేవాలయాలు ఎన్ని రకాల మంచి కార్యాలకి స్థావరాలు అవి ఎక్కడుంది అంటే, ఒక రకంగా ఒక సామాజికంగా ఇన్వాల్వ్ అయ్యి ఒక మనిషి ఉన్నతంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఒక చైతన్య కేంద్రమే, శ్రద్ధ కేంద్రమే దేవాలయం. అందుకని అది చిన్నప్పుడే ఇవ్వాలి. మొక్కయి వంగనదు మానయ్య వంగనదు అని అంటారు కదా. ఆ చిన్నపిల్లలకి ఆ దేవాలయ వ్యవస్థలో ఇన్ని రకాలుగా మనం కలిసి పనిచేయచ్చు, సామాజిక సమరసత శ్రద్ధతో చెప్పడానికి ఎక్కువ మటుకు అక్కడ పనిచేస్తాం. ఉదాహరణకి మేము వసంత పంచమి, అమ్మవారి జన్మతిథి సందర్భంగా ఆ దేవాలయంలో పూర్తిగా విద్యార్థుల ద్వారానే కార్యక్రమం జరుగుతుంది. పొద్దంతా హోమం, సాయంత్రం పల్లకి సేవ అంతా కూడా, పల్లకి సేవతో పాటు దాని అలంకరణ, ఆ ఊరేగింపులో ఆడ మగ తేడా లేకుండా పిల్లలందరూ 10వ తరగతి విద్యార్థులు మాత్రమే ఆ క్షేత్రం అంతా తిరిగి ఊరేగింపు చేస్తారు. ఇందాక చెప్పినటువంటి ఆ చిన్న పిల్లల డబ్బులతో ఆభరణాలు తెచ్చినట్టు ఇప్పుడు ఒక ఉద్యమం లాగా తీసుకున్నాం. అమ్మవారికి అంశవాహనం, ఓకే, అమ్మవారి వాహనం అంశవాహనం, దాన్ని తేరు అంటారు. సాధారణంగా అన్ని గ్రామాలలో ఉత్సవం తర్వాత తేరు గుంజే అలవాటు ఉంటుంది. ఇక్కడ కూడా ఆ తేరు కేవలం 10th లోపు పిల్లలు సమర్పించిన విరాళాలు తీసుకొచ్చి ఇప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న 10th పిల్లలు మాత్రమే తేరు గుంజే దాంట్లో పాల్గొంటున్నారు. మిగతా అన్ని క్షేత్రాల నుంచి వచ్చే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడానికి అమ్మవారికి అంశవాహనం పేరు మీద ఒక 10,800 మంది 10వ తరగతి విద్యార్థుల్ని దాంట్లో భాగస్వాములు చేయాలని ఆశించి ఒక 108 పాఠశాలలు తిరిగి ప్రతి పాఠశాలలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థి రోజుకు ఒక అమ్మవారి శ్లోకం చెప్పి ₹1 పొదుపు చేసి ₹108 ఆలయానికి ఇస్తే అట్లా వచ్చిన వాటితోటి అమ్మవారి రథం చేయించి ఆ రథం గుంజడంలో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచన ఉంది. మీరు ఇలా వెళ్తుంటారు నార్మల్గా, వెళ్ళినప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరు ఐడియాలజీ ఒక్కో రకంగా ఉంటుంది సమాజంలో, దానిలో సందేహం లేదు, అందరూ మనలా ఆలోచించాలని కూడా లేదు. అయితే మీరు పాఠశాలకు వెళ్తారు, పాఠశాలకు వెళ్తున్నప్పుడు విద్యార్థుల దగ్గర నుంచి మీరు రూపాయి కావాలి అని మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి లెక్చరర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కొన్ని విద్యార్థులు కానీ ఎలా వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అన్ని రకాల వ్యక్తులు ఉంటారు సమాజం. ఇంట్లో ఉన్నట్టు నలుగురిలోనే చాలా రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఇందాక చెప్పినటువంటి సరస్వత విగ్రహాలు పెట్టడం దగ్గర నుంచి మాకు ఏమంటారు ప్రతిఘటనలు ఎదురైనాయి. సో మేమేమి బలవంతంగా అక్కడ పెట్టాలని లేదు, ఎవరు అడిగితే మాత్రమే వాళ్ళకి ఇస్తాం. మేము ఒక పిల్లలకి అప్పీల్ చేస్తాం, విద్యార్థులకు అప్పీల్ చేస్తాం. అది స్కూళ్ళల్లో వెళ్ళి అప్పీల్ చేస్తాం, కాలేజీలో వెళ్ళి అప్పీల్ చేస్తాం, అక్కడికి వచ్చిన వాళ్ళకి విషయం చెప్తాం. ఇది ఒక మంచి విషయం. ఇప్పుడు సాధారణంగా మనం చెప్తున్నటువంటి విషయం కాదు ఇది. దేశ విదేశాలలో
జరిగిన సర్వేలు చెప్పిన ప్రకారంగా ఏ విద్యార్థి చిన్నప్పుడు సామాజికంగా యాక్టివ్గా ఉండి పెద్దగా అయిన తర్వాత ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడ్డాడో ఆ విద్యార్థి మాత్రమే కుటుంబానికి అండగా సమాజానికి అండగా ఉంటున్నాడు. అటువంటి సామాజిక స్పృహ, అటువంటి సామాజిక చైతన్యం దొరికేది ఇట్లాంటి వేదికల దగ్గర. మీద ఎక్కడ కూడా అట్లాంటివి కలిసి పనిచేయడం కుదరదు వాళ్ళందరికీ. అందుకని అది అవసరం. మెల్లమెల్లగా ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు, మారిండ్రు కొద్ది కొద్ది పాఠశాలల్లో. సో మేము ఇందాక చెప్పినటువంటి వస్తువులు మీరు అన్నట్టు అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న దగ్గర వాళ్ళు ఆలోచింపజేసినాం. కొన్నాళ్ళ తర్వాత వద్దన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడ మనం బలవంతం చేయాలి, ఆలోచింపజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎక్కడైనా మీరు బాధపడ్డ సందర్భం ఉందా? బాధ అంటే విషయం తెలుసు కదా మనకి. ఇంకా ఎంత తెలిసినా కూడా మనుషులో కదండి మనం. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్క దగ్గర 108 సరస్వతి మాత విగ్రహాలు ఒకేసారి పెట్టడానికి కారణం ఏంటంటే ఒక విగ్రహం దగ్గర పెట్టాల్సి వచ్చిన సందర్భంలోనే మా మీద అనేక రకమైన అబాండాలు వేసి ప్రతిఘటనలు చేసిన సందర్భం ఉంటే అమ్మవారు అనుగ్రహించి ఇట్లా చేస్తే బాగుండదు, దీన్ని ఒక దగ్గర పెట్టాల్సి వచ్చింది. అప్పటికీ కూడా బాగా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళంతా వచ్చి పట్టట్లా. మొదటిసారి పెట్టినప్పుడు ప్రతిఘటన ఏదైతే ఎదురైందో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఆలోచనలకే ప్రతిఘటన, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని అద్భుతంగా. అందుకోసం ఈ రోజు ఇంత పెద్దగా అండి. ఎక్కడైనా ఒక సత్కార్యానికి అడ్డంకులు తగులుతున్నాయి అంటే ఇంక ఎదగడానికి తగులుతాయి. అది పక్క, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాలి.